హాయ్ అండి అందరికీ. చేపలు చింతపులుసు లేకుండా ఎట్లా చేయాలనో చూద్దామా. చేప ముక్కల్ని నిమ్మకాయ వేసి మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలండి. తర్వాత మసాలా, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, పెరుగు, నూనె అన్నీ వేసి కలిపి మంచిగా ముక్కలకు పట్టేటట్టు కలపాలండి. కలిపి పక్కకు పెట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. చింతపండు అందరికీ పడదు కదండి, అందుకోసం కొంచెం జీలకర్ర వేసుకోవాలి, మీద చల్లుకోవాలి. జీలకర్ర మెంతుల పొడి కూడా ఇందులోనే వేసుకోవాలి. అర్ధగంట సేపు పక్కకు పెట్టినాక మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకుంటూ ఇలా తయారవుతుంది. దాంట్లో ఉప్పు మాత్రం ఫస్ట్ వేయొద్దండి, ఎందుకంటే ముక్కలు పడతాయి. చేప ముక్కలు ఉప్పు తొందరగా పీల్చుకుంటుంది. అందువల్ల ఉప్పు దించేటప్పుడు ఉప్పు వేయాలి. అట్లా వేసిందనుకో గ్రేవీకే పడుతుంది ఉప్పు, ముక్కలకు తక్కువ పడుతుంది అన్నట్టు. లేకపోతేనేమో ఫస్ట్ వేస్తే ముక్కలకు పడుతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి.